మాస్టర్ ఈకేవి రాసిన క్రీడామేడు గ్రంథంలో 23rd చాప్టరు వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఆకాశం నుంచి ఏదో వార్తని భూమికి తీసుకొచ్చినట్టుగా, తన భాషలో వివరిస్తూ ఉన్నట్టుగా ఒక మబ్బు పొలాల గట్ల మీద వాయుదేవుడిని ఎక్కి వస్తూ ఉన్నట్టుగా, వాయువాహనం మీద ఎక్కి వస్తూ ఉన్నట్టుగా గడగడా ఉరుముతోందిట. తన భాష ఎవళ్ళకి బోధపట్టలేదని మళ్ళీ పళ్ళికిలిచి నవ్వుతున్నట్టుగా తళుక్కున మెరుపుగా మెరిసిందిట. కొండ మీద ఎక్కడో పిడుగు పడిందిట. మేఘం కిందగా నడిచి వస్తున్న గర్గ మహర్షి తల ఎత్తి మేఘం వంక చూసి ఉలిక్కిపడ్డారుట. దూరంగా కొండ పక్కనున్న కొండ మలుపులో ఎవళ్ళో గుంపుగా ఉండి బాణాకర్రలు పైకెత్తి కేకలు పెట్టడం వినపడింది ఈయనకి. పొలాల గట్లకు అడ్డం పడి గర్గులవారు 10 గంతుల్లో ఆ గుంపున్న చోటికి వెళ్ళారు. నందుడు, శతగోపుడు, రణగోపుడు, గిరిగుప్త అందరు అక్కడే ఉన్నారట. అందరి మొహాల్లో ఒక ఆందోళన, భయము కనిపిస్తున్నాయట. కోపంతో బాణాకర్రలు తిప్పుతూ చిందులు తొక్కుతున్నారట. గర్గులకి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు చూసే వైపు ఈయన కూడా చూస్తే అక్కడ ఒక పెద్ద కొండ చిలువ బండరాతికి చుట్టుకొని ఉన్నదిట. తోకేమో గిలగిలా కొట్టుకుంటోందిట. ఆ కొండ చిలువ కడుపు ఉబ్బి భీకరంగా ఉందిట. చూస్తారేమిటి, దీని పొట్ట చీల్చండి, ఏదో జంతువుని మింగింది, ఆవు దూడో ఏమో అని కేకలు పెడుతూ దగ్గరికి వెళ్ళబోతున్నారు. కొండ చిలువేమో నోరు తెరిచి ఎంతో బాధతో ఆవులించిందిట. దాని పొట్ట మీద ఉబ్బిన చర్మం బద్దలై పటపటాని శబ్దం వినపడిందిట. పెద్ద ఇంతలావు ప్రమాణంగా ఉన్న చారల దోస పండును ఎత్తి నేలకు కొడితే ఎలా బద్దలవుతుందో అట్లా ఆ చిలువ, కొండ చిలువ కడుపు నిలువుగా పగిలిందిట. పాపం లోపల నుంచి ఒక చిన్న మనిషి చెయ్యి బయటపడింది. క్షణాల మీద ఒక గోపబాలుడు బయటికి విసిరేసినట్టుగా తెలివి తప్పినవాడు, అంటే స్పృహ లేదు, బయటికి పడ్డాడు. కొండ చిలువ కళ్ళ నుంచి కూరల నుంచి పాపం రక్తం ధారలుగా వస్తోందిట. వరుసగా గోపబాలకులందరూ దాని కడుపులోంచి ఇవతలకు వచ్చారు. ఎవ్వళ్ళకి స్పృహ లేదు. అందరికన్నా చిట్ట చివరిగా కృష్ణుడు తూలి ఇవతలకు పడ్డాడట. చిలువ చనిపోయి చుట్టుకొని రాతి నుంచి జారి కింద పడ్డది. కృష్ణుడు మెల్లగా శ్వాస తీసుకొని లేచి మిగిలిన వాళ్ళందరినీ చూశాడు. అందరూ తెలివి లేకుండా స్పృహ తప్పే ఉన్నారు. వెంటనే కూర్చొని కళ్ళు మూసుకొని ఓంకారం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఓంకారం మొదలుపెట్టాడో పిల్లలందరూ ఒక్కొక్కళ్ళే శ్వాస పీల్చి కళ్ళు తెరిచి మెల్లగా ఓంకారం చేస్తూ లేచారట. ఇంతలో 4-5 గోపకులు బాణాకర్రలతో ఆ చిలువ దేహాన్ని కొట్టడం మొదలెట్టారట. నందుడు అన్నట్ట, చచ్చిన పావుని ఇంకా ఏం కొడతారులే, ముందు పిల్లల సంగతి చూసుకోండి అన్నట్ట. గోపకులందరూ పిల్లల్ని లేవదీసి నడిపించుకొని వెళ్ళి యమున రేవులో ముందు స్నానాలు చేయించారు. ఆ రేవు పరిసరం అంతా కూడా తులసివనం ఉన్నది. ఆ తులసివనం నుంచి గర్గుల వారు గుప్పిళ్లతో తులసి దళాలు తీసుకొచ్చి పిల్లలకి ఒళ్ళంతా తోమించి స్నానం చేయించారట. మాధవగుప్త తన కొడుకు దేహాన్ని తోముతూ, ఒళ్ళు తెలియదు వెధవలకి, ఎదట అంత పెద్ద కొండ చిలువ ఉంటే కళ్ళు కనిపించలేదా మీకు అని కొట్టబోయాడట. నందుడు అతను చేయబట్టుకుని ఆపి ఇట్లా అన్నట్ట, అప్పుడు వానికి కొండ చిలువ కనిపించకపోయినా నష్టం లేదు, ఇప్పుడు నీకు కళ్ళు కనిపించకపోతే వాడి చర్మం బద్దలైపోతుంది, మన ప్రయోజకత్వం ఏం లేకుండానే పిల్లలు బతికి బయటపడ్డారు కదా, ఇప్పుడు వాడిని ఎందుకు కొడతావు, చావు తప్పి ఇంటికి వచ్చిన వాడిని చావగొట్టడం ఏమిటి అని నవ్వాట. అందరూ మళ్ళా కొండ చిలువ వంక చూశారు. అక్కడ కొండ చిలువ లేదుట. ఒక మనిషి, ఒక యువకుడి దేహం కర్ర దెబ్బలకు నలిగి పడి ఉందిట. దానికి మీదుగా ఒక పాము ఆకారంతో భూతం ఒకటి ఆకాశంలోకి ఎగిరి చూస్తూ ఉండగానే మాయమైపోయింది. తటాలను ఎక్కడి నుంచో ఒక పెద్ద గుర్రం మహావేగంతో సకిలిస్తూ పొలం గట్లు దాటి పరిగెత్తుకొచ్చిందిట. గుర్రం నీళ్లు తాగడానికి రేవుకొస్తోందనుకుని అందరూ అడ్డు తొలగి ఒక పక్కన నిల్చున్నారట. గుర్రం వాళ్ళ గుంపు మీదగానే గంతులేసుకుంటూ వెళ్ళింది. అందరూ తప్పుకున్నారట. వేగం ఆపుకోలేనంత దూరం పరిగెత్తి, కొంత దూరం పరిగెత్తిన తర్వాత గుర్రం వెనక్కి తిరిగి సకిలించిందిట.
సూటిగా కృష్ణుడి మీదకి దూసుకుంటూ వచ్చిందిట. నోరు తెరిచి సకిలించి ఆవులించింది. కామాంధమైన ఆ గుర్రం నుంచి వస్తూ ఉన్నటువంటి కంపు ముక్కులు బద్దలు కొట్టేట్టుగా ఉందిట. కృష్ణుడు తన చేతి కర్రని గుర్రం నోట్లో పెట్టేట. గుర్రం కర్రను కరచిపు లాగుకొని వెనక్కి తిరిగి పెళ్ళు పెళ్ళున కృష్ణుడిని తన్నడానికి ప్రయత్నం చేసింది. తన్నులకు అందకుండా కృష్ణుడు తప్పించుకొని తోకపట్టి వేళ్లాడేట. గుర్రం గిరగిరా తిరిగింది. గుర్రం మళ్ళీ కృష్ణుడి మీదకి వస్తే వెంటనే ఆ నోట్లో ఉన్న కర్రను పట్టుకొని గట్టిగా మెలేదిప్పాడు. వెంటనే పెద్ద మేఘం ఒకటి, మెరుపు ఒకటి, అందరికీ కళ్ళు మిరమిట్లు గొలిపేట్టుగా చక్రాకారంగా తిరుగుతూ మాయమైపోయిందిట. గుర్రమేమో మెడ మెలిదిరిగి కింద పడ్డది. ఇంతలో వెనక్కాళ్ళు జారి రేవు మెట్ల మీద నుంచి నదిలో పడిపోయింది. సూటిగా మేఘం నుంచి ఒక మెరుపు తీగ వస్తూ గుర్రాన్ని తాకింది. దిక్కులు బద్దలైనట్టు పిడుగుపడిన శబ్దమైంది. అది పిడుగన్నమాట. సగం దేహభాగం అంతా మాడి మసైపోయిన గుర్రం కొలను మెట్ల మీద పడ్డదిట. చిట్ట చివరిగా సకిలించి దౌడలు తెరుచుకొని చచ్చింది. అది కాస్త పెదవి నుంచి ఒక ఆముదపు గింజ జారిపడింది. సగం దగ్ధమైపోయిన కేశిస్వాముల వారి శరీరం కాషాయ బట్టతో ఆ మెట్ల మీద, యమున మెట్ల మీద పడిపోయిందిట. గర్గుల వారు గోపకుల చేత ఆ శరీరాన్ని దూర ప్రదేశానికి ఈడ్పించి దహనం చేయించారట. అందరూ మళ్ళా రేవుకొచ్చి రెండోసారి స్నానం చేసేటప్పటికి సాయంకాలం అయిపోయిందిట. అందరూ కాత్యాయనీదేవి ఆలయానికి పోయి పూజా సమయంలో పూజలో పాల్గొన్నారు. ఇంత పెద్ద అనర్థం జరిగింది కదా. ఆ కొండ చిలువ రావటం ఏమిటి, పిల్లలందరినీ పొట్టలో పెట్టుకోవటం ఏమిటి, వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళే బయటపడటం ఏమిటి, ఆ స్పృహ లేకుండా ఉన్న వాళ్ళకి మళ్ళీ స్పృహ రావటం, తర్వాత వెంటనే ఈ గుర్రం వచ్చి కృష్ణుడి మీదకి రావటం, ఆ పిడుగుబడటం, ఒకటి కాదు అసలు, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వెంటనే జరిగిన విషయాలు చూసి పాపం అందరూ కూడా దిగ్భ్రాంతి, అంటే స్టన్ అయిపోయారు పాపం. చాలా బాధపడుతూ వాళ్ళు ఎలాగోలా స్నానాలు చేసి మళ్ళీ గుడికి వెళ్ళి ఆ పూజలో పాల్గొన్న తర్వాత కాస్త సర్దుకున్నారన్నమాట. అందరూ పూజలో చేరి అందరూ కాత్యాయని దేవిని ఎంతో శ్రద్ధగా పూజ చేసుకున్న తర్వాత అందరినీ కూర్చోబెట్టి గర్గుల వారు తనకి తెలిసిందంతా కూడా వివరంగా చెప్పారట. అంటే మిగతా ప్రజలకు తెలియదు కదా. కృష్ణుడు వంకే చూస్తూ ఉన్న గోపకాంతలకు కళ్ళల్లోంచి పాపం వీళ్ళు లేరుగా, ఆడవాళ్ళు ఎవరు లేరు అక్కడ ఆ సంఘటన జరిగినప్పుడు. సో వాళ్ళందరికీ కూడా పాపం కళ్ళ నీళ్ళు బుగ్గల మీదకి జారిపోతూ ఉన్నాయట. గిరిగుప్త అన్నట్ట, రేపటి నుంచి మీరు ఆవుల్ని తీసుకెళ్ళక్కర్లేదు ఎక్కడికి, ఇళ్లలో కట్టిపడేస్తాను, వీళ్ళు వెళ్ళిన చోటల్లా పిశాచాలను ఆకర్షిస్తున్నారు అన్నట్ట. అంటే రణగోపుడు అన్నాడు, వీళ్ళని ఇంట్లో కట్టిపడేస్తే అదేం గొప్ప, నీకేమన్నా నీ వల్ల నా వల్ల గండాలని తప్పలేదు, ఊరికే రంకెలు పెట్టవాక, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది, అయిపోయిన తర్వాత గంతులు పెట్టి ఏంటి ప్రయోజనం అన్నాడు. ఉపనందుడు అన్నాడు, ఇంతకు వీళ్ళందరికీ భూత వైద్యుడు కృష్ణుడే, ఎరా నీకు పుణ్యం ఉంటుంది, గొడ్లను మేము గాచుకుంటాం కానీ నువ్వేణు ఊదుకుంటూ ఆ పిల్లల్ని అదుపులో ఉంచుకుని గుడిలోనే ఉండు, నీకిదే ఉద్యోగం అన్నాడు. కృష్ణుడు అన్నాడు, అత్తయ్యలేమో వేణు ఊదొద్దు అంటున్నారు, ఊతే ఈ పిల్లలే కాదు అత్తయ్యలు మామయ్యలు కూడా గుడి చుట్టూ వీరంగం దొక్కుతారు, మరి ఊదమంటే ఊతాను, నాదే ఉంది అన్నట్ట. అంటే రణగోపుడు అన్నాడు, మళ్ళా మాట్లాడితే ఏం చేస్తానో తెలుసా అన్నట్ట. కృష్ణుడు అన్నాడు, ఏం చేస్తావు నువ్వు చేసేదేం లేదు, కలకండ ప్రసాదం మాకందరికీ పంచి పెడతావు అన్నట్ట. రణగోపుడు గుడ్లురిమి ఏం చెప్పడానికి తోచక రోషంతో ఊరికే ఉండిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ విరగబడి నవ్వారట. కృష్ణుడు తటాలున వేణుగానం మొదలెట్టాడు. బాలకులంతా ప్రణవనాదం మొదలుపెట్టారు, ఓంకారం చేయటం మొదలుపెట్టారనమాట. ఆలయం ముందర తులసి తోట మైదానంలో ఉండి కృష్ణుడు వేణు ఊదుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒళ్ళు తెలియకుండా నాట్యము ఓంకారము మొదలుపెట్టేశారు. జంటలుగా దంపతులు చెట్టాపట్టాలు వేసుకొని గిరగిరా తిరిగారట. తూర్పున శ్రావణ పూర్ణిమ చంద్రబింబం యమునలో నుంచి ఉదయిస్తూ ఉన్నట్టుగా జీవులను ఒక సమ్మోహనంలోకి ముంచేసిందిట, ఒక మత్తులో ముంచేసింది అనమాట.
కృష్ణుడు వేణు ఊదుతూనే ఉన్నాడు. గోపకులు గోపికలు ఒళ్ళు తెలియకుండా చిందులు దొక్కుతూనే ఉన్నారు. చిన్నపిల్లలు ఆడపిల్లలందరూ కృష్ణుడి చుట్టూతా మండలాకృతిగా అంటే రౌండ్గా చెట్టా పట్టాలు వేసుకొని ఎగురుతూ ఉన్నారుట. వాళ్ళందరూ పాపం కృష్ణుడంటే ఇష్టం కదా, మాట్లాడుకున్నారు కదా, మేమందరం కృష్ణుడిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందని కూడా పాపం ఆలోచించారు ఒక మీటింగ్ పెట్టుకొని. సో మేఘాలు ఉరుములతో మెరుపులతో పిల్లగాలులపై రెక్కలు విప్పి ఎగిరినాయిట. అంటే అక్కడి వాళ్ళందరకు బాహ్య స్మృతి తొలగిపోయి ఇంకో లోకంలో ఉన్న ప్రజ్ఞ మేలుకుందనమాట. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఏదో కొత్త లోకం, వెన్నెలే ఒక మహా నది అయిపోయినట్టు ఆకాశం నుంచి ప్రవహించి ఆ వెన్నెల వస్తూ ఉంటే తామంతా పెద్ద పెద్ద పుష్పాల్లో జంటలుగా చేరి ఈదుతూ ఉన్నట్టు అనిపించిందిట. కొన్ని శతాబ్దాలు పాటు వాళ్ళు ఈదుకుంటూనే వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఉందిట. అది ఏమిటంటే అనంతమైన కాలంలో వాళ్ళు ఉన్నట్టు అన్నమాట. పారవస్యంతో నమస్కరిస్తూ చిందులు తొక్కుతూ ఉన్న రాధ ఒళ్ళు తెలియని స్థితిలో కృష్ణుడిని ఎత్తుకుందిట. కృష్ణుడు వేణుగానం మానేసి చూస్తూ ఉన్నట్ట. అందరికీ బాహ్య స్మృతి వచ్చింది. ఆ లోకంలో నుంచి మెళుకు వచ్చేటప్పటికి పున్నమి చంద్రుడు పడమటి దిక్కు చేరుతున్నట్ట. అంటే తెల్లవారుతూ ఉందన్నమాట. బ్రాహ్మీ ముహూర్తం దాటి తూర్పు రేఖలు కూడా వచ్చేసినాయిట. అంటే తెల్లవారిపోతూ ఉంది. దూడలు అరుస్తూ ఉన్నాయి. గోష్ఠాల్లో పాలు పితికే వెళ్ళయింది. ఎవరిళ్లకు వాళ్ళు ఏమీ ఎరగనట్టుగా వెళ్ళిపోయారుట. మన రికార్డింగ్ నెంబర్ 23 అయిపోయింది.